ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. ప్రభువా సహాయము నిమ్ము, విభుడా ని సన్నిధి నిమ్ము. ప్రభువా సహాయము నిమ్ము, విభుడా ని సన్నిధి నిమ్ము. మాతో నడువుమా, మమ్ము నడుపుమా. మాతో నడువుమా, మమ్ము నడుపుమా. ఎల్లవేళల ప్రభువా సహాయము నిమ్ము, విభుడా ని సన్నిధి నిమ్ము. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి కుటుంబ సమేతంగా వచ్చారు కదూ. రేడియోకు దగ్గరగా కూర్చునండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన అంశము నిలబడుట. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. తలలు వంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మిమ్మును స్తుతిస్తూన్నాము, ఆరాధిస్తూన్నాము. కుటుంబ సమేతంగా మీ శ్రేష్టమైన మాటలను వినాలని వచ్చిన మా ప్రియ శ్రోతలను దీవించండి. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూన్నాం. ఆసక్తితో వచ్చిన ప్రతి కుటుంబాన్ని దర్శించుమని, ఆత్మీయంగా బలపరచుమని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, గత వర్తమానంలో మనము నిలబడుట, అప్ అన్నటువంటి పదమును గురించి మనము నేర్చుకుంటూ వచ్చాం. ఈ దినాన కూడా మనము అప్ అనేటువంటి పదం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 7 రకాలైనటువంటి నిలబడుట గురించి మనం మాట్లాడబోతున్నాం. దీనినే ఆంగ్లంలో 7 అప్స్ అని అంటారు. కూల్ డ్రింక్ కాదు సుమా. రండి, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి సూచన మేలుకోవటం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనం ఆధారంగా, ఈ దినం యెహోవా చేసినది, అందులో మనము సంతోషించి హర్షింతుము. అనగా ప్రతి దినం కూడా దేవుని నుండి పొందుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన బహుమానమే. ఏ దినాన్ని కూడా మనం వ్యర్థం చేసుకోకూడదు. దేవుడి శ్రేష్టంగా ఇచ్చినటువంటి దినాన్ని మనం వ్యర్థపరుచుకొని నిరాశతో, అయ్యో ఈ దినాన నేను ఏమి చేయలేకపోయానే, ఏమీ సాధించలేకపోయానే అని బాధపడకూడదు. కనుకనే ప్రతి దినాన్ని మనం జాగ్రత్తగా జీవించాలి. రెండవదిగా మౌనంగా ఉండటం. మన నాలుక వల్ల ఎంత నష్టం జరుగుతుందో మనం గత వర్తమానంలో నేర్చుకున్నాం కదా. ముఖ్యంగా కోపము, ద్వేషము, దూషణ ఇలాంటి మాటల చేత ఇతరులను మనం బాధపెట్టేవారముగా ఉండకూడదు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలో చెప్పిన రీతిగా మంచి మాధుర్యమైన మాటలు చెప్పటానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. అలా మనం చెప్పలేనప్పుడు కొన్నిమార్లు మనం మౌనముగా ఉండటం అది క్షేమకరం. అది మంచిది. ఎందుకంటే నెమ్మదిలేని స్థితిలోనో, విసుగు చెందినటువంటి స్థితిలోనో, లేదా కోపంతో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటాయి. అందుకే మనం సాధ్యమైనంతవరకు మౌనముగా ఉండటం మంచిది. మూడవదిగా సిద్ధపడి ఉండుట. ఈ సూచన వివరించేటప్పుడు గత ప్రసారంలో సమయం పూర్తయింది. ఆ వర్తమానం యొక్క కొనసాగింపే ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ఇది సమూయేలు గ్రంథము 16వ అధ్యాయాన్ని ఆధారంగా సిద్ధపడటం అంటే బయటకు కనిపించే అలంకారాలు మాత్రమే కాదు, ఉదయం లేచి దుస్తులు ధరించుకోవటం, బయటికి వెళ్లేందుకు సర్దుకోవటం, ఇవన్నీ బాహ్యమైన సిద్ధపాటు మాత్రమే. కాని అంతరంగ సిద్ధపాటును గురించి దేవుని వాక్యం మనకు గుర్తుచేస్తూ ఉన్నది. అనగా మనము అంతరంగంలో సిద్ధపడి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. లేదా మన హృదయాన్ని మంచి లక్షణాల చేత అలంకరించబడి ఉండాలి. యెషయ జీవితంలో తన కుమారులలో ఒకరు రాజు కాబోతున్నాడు అన్న విషయం సమూయేలు గారి ద్వారా తెలియంగానే వారెంతో హర్షించారు, సంతోషించారు. ఇదే వారి జీవితంలో ఒక పెద్ద ఆశీర్వాదంగా ఆనందించారు. సమూయేలు ఎప్పుడైతే యెషయి వారింటికి వచ్చాడో, ఈ శుభవార్తను చెప్పాడో, వారెంతో ఆనందించారు. వారి కుమారులలో దేవుడు ఎవరిని ఎన్నుకోబోతున్నాడు అన్న ఆశ హృదయంలో కలిగి ఉన్నారు. సాధారణంగా వారింటిలో ఉన్నటువంటి పెద్ద కుమారుణ్ణే మొదట తీసుకొనిచ్చారు. కాని సమూయేలు ఒప్పుకోలేదు. అంతేకాదు మిగతా వారిని కూడా వారు తీసుకొచ్చినప్పుడు ఆ 7గురిలో ఎవర్ని కూడా దేవుడు ఎన్నుకోలేదు. ఎప్పుడైతే సమూయేలు వారి కుమారులను
ఒకరి తరువాత ఒకరిని నిరాకరిస్తూ వచ్చాడో యెష్షయి భార్య మనసులో ఒక ఆందోళన మొదలయింది. ఆ తరువాత సమూయేలు యెష్షయి దగ్గరికి వచ్చి, అయ్యా, మీ ఇంటిలో ఇంకొక కుమారుడు ఉండాలి కదా అని ప్రశ్నించాడు. అప్పుడు వారన్నారు, మా దగ్గర ఇంకొక చిన్న కుమారుడు ఉన్నాడు, అయితే అతను గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉన్నాడని జవాబునిచ్చారు. అప్పుడు సమూయేలు, ఆయనను వెంటనే పిలిపించండి అనన్నాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు దావీదును అక్కడికి పిలిపించారు. దావీదును చూసిన తరువాత దేవుడు సమూయేలు హృదయంలో స్పష్టతనిచ్చాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో అంటున్నాడు, ఇతనే నేను ఎన్నుకున్నటువంటి రాజు, ఇతనిని అభిషేకించమని దేవుడు సమూయేలుకు ఆజ్ఞాపించాడు. ఈ కథంతా కూడా మీకు బాగా తెలిసినటువంటిదే కదా. అయితే ఇక్కడ నేను మీ దృష్టికి ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. గమనించండి ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో సమూయేలు కూడా బాహ్యంగానే గమనిస్తూ ఉన్నాడు, అనగా పై రూపాన్నే చూస్తూ ఉన్నాడు. కాని దేవుడు మాత్రం మనిషి యొక్క, తన కుమారుల యొక్క హృదయాన్ని గమనిస్తూ ఉన్నాడు. అలాగే ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఏం ఆలోచన చేస్తున్నామో, ఏం అనుకుంటున్నామో, మన హృదయంలో ఎలాంటి తలంపులు కలిగి ఉన్నామో ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు సుమా. అందుకే మన హృదయంలో మంచి ఆలోచనలు, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన హృదయాంతరంగాన్ని చూచే దేవుడు, ఆయన పరిశీలించేవాడు. అదే 3వ సూచనగా మనకు ఇవ్వబడుతున్నటువంటి సందేశం. సిద్ధపడండి అనగా హృదయంలో ఒక చక్కటి అలంకరణ కలిగి ఉండాలి. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అన్న గ్రహింపు కలిగి ఉండాలి. దేవుని చిత్తానికి లోబడి ఉన్నానా, దేవుని సేవ చేయగలుగుతున్నానా, ఇలాంటి విషయాలను మనం తరచుగా ఆలోచన చేస్తూ రావాలి. దీనినే డ్రస్సప్ అని పిలుస్తాం, లేదా మేకప్ అని కూడా పిలుస్తాం. అంటే హృదయాన్ని ఆత్మీయంగా సిద్ధపరచుకోవటం. ఇప్పుడు 4వ సూచన గమనిద్దాం. నిలబడండి, స్టాండప్ అనే పదం గురించి ధ్యానం చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచనాలను మనం గమనించగలిగితే, మనము మేలు చేయుటయందు విసుగకయుందము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంటకోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఈ వచనంలో దేవుడు మనకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తున్నాడు. మంచి పనిలో నిలకడగా ఉండమని, అలసిపోకూడదని. మనము కొన్నిమార్లు మంచి పని ఏదైనా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. దాని కొరకు మనం ప్రయత్నం కూడా చేస్తాం. ఉదాహరణకు, మన పిల్లలను ఆత్మీయంగా ఎదిగింపచేయాలని, మందిరానికి తీసుకురావాలని, వాక్యాన్ని నేర్పించాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇలా మన పిల్లల ఆత్మీయ జీవితం కొరకు మనం ఏదైనా చేయటానికి సిద్ధపడుతూ ఉంటాం. ఒకవేళ మనం ఎంత ప్రయత్నం చేసినా వారు ఆత్మీయంగా ఎదగకపోతే మనకు వారి మీద విసుగొస్తుంది. కొన్నిసార్లు కోపపడతాం కూడా. ఇలాంటి సమయాల్లో మనం చేయవలసినటువంటి పని ఏంటనగా, మన పిల్లలను ఆత్మీయంగా ఎదిగింపచేసే విషయంలో, చేసేటువంటి ప్రయత్నంలో ఎన్నటికీ నిరాశపడకూడదు. వాటిని మనం ఆపకూడదు. ఒక చిన్న మాట, ఈ కాలం పిల్లలకు చాలామంది కొన్ని పేర్లు పెడుతూ ఉన్నారు. జనరేషనల్ ఎక్స్ అని, జనరేషన్ వై అని, మిలినియల్ వంటి పేర్లు పెడుతూ ఉన్నారు. ఇలాంటి పేర్లు మనం అక్కడక్కడ వింటూ ఉన్నాం కదా. నేటి తరానికి బాధ్యతగా ఉండటం చాలా ఇబ్బందికరమైపోయింది. ఎలాగూ బాధ్యతగా ఉండాలో వారికి తెలియటం లేదు. ఒక మాటలో చెప్పాలంటే, బాధ్యత అన్నటువంటి పదమే నేటి తరానికి ఇష్టం లేదు. ప్రాముఖ్యంగా వివాహం, పని, సంబంధాలు, ఏ రంగంలోనైనా పూర్తి నిబద్ధత చూపటానికి వెనుకాడుతూ ఉన్నారు. నన్ను ఏదో ఒక పనికి కట్టిపెట్టవద్దు అని వారు బాధపడుతూ ఉంటారు. వారికి సమయాన్ని ఎక్కువగా వెచ్చించటం ఇష్టం లేదు. కష్టపడుట అసలే ఇష్టం లేదు. ఇలాంటివారు బాధ్యతగా జీవితంలో నిలబడలేరు. ఇది ఎంత విచారకరమైన విషయం! ఎందుకంటే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలలో మనం గమనించగలిగితే, నిలబడుట అనే సూచన అత్యంత ప్రాముఖ్యమైనది. మన జీవితంలో దేవుని చిత్తాన్ని ముందు స్థానంలో ఉంచాలి. ఆత్మీయ జీవితం ఎల్లప్పుడూ ప్రధానంగా ఉండాలి. దీన్ని ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే మన హృదయం ప్రాపంచికితమైపోతుంది. అంటే లోకం వైపు దిగజారిపోతాం, ఆత్మీయంగా బలహీనపడిపోతాము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మంచి చేసే విషయంలో, మేలు చేసే విషయంలో మనం నిలకడగా ఉండాలి, దృఢంగా నిలబడగలగాలి. కట్టుబాటు కావలసిన విషయాలు ఉన్నాయి. గమనించండి ప్రియులారా, మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి ఏవి అని మనం గమనించి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మన విశ్వాసం బలహీనపడిపోకుండా దేవుని చిత్తం కొరకు ఎదురుచూస్తూ ఉండాలి.
దానిపై నిలకడ కలిగి ఉండాలి. ఇటువంటి సమయాల్లో మనం జాగ్రత్త వహించాలి. కొంతమంది మన దృఢత్వాన్ని లేదా మన నిలకడను, మన విశ్వాస జీవితాన్ని చూచి దానిని వారు చెడిపేయటానికి ప్రయత్నం చేస్తారు. మనం ఆత్మీయంగా నిలబడకుండా వారు ప్రయత్నం చేస్తారు. గమనించాలి, అలాంటి స్నేహితులను మనం దూరం చెయ్యాలి. ఎందుకనగా మనం ఆత్మీయంగా బలపడటమే ప్రాముఖ్యమైనది కనుక. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు చేసేటువంటి స్నేహంలో ఆత్మీయత ఉందా? లేదంటే లోకానుసారమైన మనస్తత్వాలు కలిగిన వారితో సహవాసం చేస్తూ ఉన్నామా? ఇలాంటి స్నేహితుల కంటే మన ఆత్మీయత ప్రాముఖ్యమైనది. మనము దేవుని చేత దీవించబడాలి కనుక. దీవించబడిన నీవు, నేను దేవుని కొరకై నిలబడగలగాలి. ఆత్మీయమైన విషయంలో మనం ఎప్పుడూ నిలకడ కలిగి, శ్రద్ధ కలిగి, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ప్రతి దినాన్ని సంతోషకరంగా, ఆయనకిష్టకరంగా మార్చుకోవాలి. ఈ ప్రయత్నం నీలోనే ఉంటుంది. ఈ ప్రయత్నము నీవే చెయ్యాలి. అప్పుడు నీ సాక్ష్యపు జీవితం నిన్ను నీవు కాపాడుకున్నవాడవవుతావు. దానికి దేవుడు కూడా సహాయం తప్పకుండా చేస్తాడు. అప్పుడు సమాజంలో కూడా నీవొక మంచి సాక్ష్యము కలిగి, ఒక మంచి పేరును కలిగి ఉంటావు. ఇది నీకు, నీ కుటుంబానికి ఎంత మేలుకరము, ఎంత సంతోషకరము ఆలోచన చెయ్యాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం నువ్వు చేసినప్పుడు, అనగా హృదయ అలంకరణ కలిగి ఉండాలి అన్న ఆశ నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవుడు కూడా నీకు తప్పక సహాయం చేస్తాడు. అట్టి ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధ దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, ఈ దినాన మేలుకోవటం, ఆత్మీయంగా మెలకువ కలిగి ఉండటం వర్తమానం ద్వారా తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొన్నిమార్లు అనానుకూల సమయాలలో మౌనముగా ఉండటం నేర్పించినందుకై మీకు వందనాలు. బాహ్యమైన అలంకరణ కాక హృదయాన్ని ఆత్మీయంగా సిద్ధపరచుకోవాలి అన్న విషయాన్ని తెలియజేసినందుకై మీకు వందనాలు యేసయ్యా. మా హృదయాలను చూచే దేవుడవని మరియొక్కసారి గుర్తు చేసినందుకై వందనాలు. ఆత్మీయంగా సిద్ధపడి ఉండటము, మేలు చేయుటకు నిలకడగా ఉండటము, మా సాక్ష్యపు జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకునే విషయంలో జాగ్రత్త వహించాలి అన్న సత్యాలను వర్తమానం ద్వారా తెలియజేసినందుకు ప్రియతండ్రి, మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. మాకు సహాయము చేయమని, ఆత్మీయంగా బలపరచమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు మా ఫోన్ నంబర్ 852330479990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. బలహీనులము చేదువేరు మొలచునో ఏమో, మాదు బ్రతుకులో బలహీనులము చేదువేరు మొలచునో ఏమో, అనిశము కాచి బ్రోచి జాగరూకత నిమ్ము దేవా. అనిశము కాచి బ్రోచి జాగరూకత నిమ్ము దేవా. ప్రభువా సహాయము నిమ్ము, విభుడా ని సన్నిధి నిమ్ము.